హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్‌లో ఎగ్ చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ చపాతీ చేయడానికి చాలా ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదండి. కేవలం 7 ఇంగ్రీడియెంట్స్‌తో ఎగ్ చపాతీని తయారు చేసుకోవచ్చు. దీనిని టొమాటో కెచప్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలా బాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసినటువంటి పిండిని ఒక 15 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత ఒక అరగంట నుండి గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలు చేసుకున్న తర్వాత వాటిని ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఈ చపాతీని ప్యాన్ పైన వేసి రెండు వైపులా నూనె వేయకుండా 2 నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీ అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు ఆ చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. గ్యాస్ పైన పెట్టినటువంటి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ చపాతీని వేసి ఒక గుడ్డు పగలగొట్టి ఆ గుడ్డు చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఆ చపాతీ పైన కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా మంట అడ్జస్ట్ చేస్తూ అటు ఇటు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న చపాతీపై మనం ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా కెచప్‌లో డిప్ చేసుకొని కూడా తినేసేయొచ్చు. ఈ విధంగా చేసినటువంటి ఎగ్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. ఇక్కడ చూపించిన విధంగా చపాతీలు పొంగాలంటే పిండిని ఒక 15 నిమిషాలు మసాజ్ చేసి ఒక గంట పాటైనా గానీ పక్కకు పెట్టుకుంటే చాలా టేస్టీగా పొరలుగా చపాతీలు వస్తాయి. అంతేనండి. చాలా సులభంగా ఇంట్లోనే ఎగ్ చపాతీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.